సామెతల గ్రంథం 30వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 30 వచనం 7 నుండి చదువుదాం. సామెతలు 30వ అధ్యాయం వచనం 7 నుండి చదువుదాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానితో కొండెములు చెప్పకుము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్కుడవగుదు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైబడి ఉన్నవి. దేవుడు తన వాక్యమును దీవించి మనతో మాట్లాడునుగాక. దైవ జ్ఞానం గల, తగ్గింపు అనుభవము గల ఆగూరు అనేటువంటి ఒక భక్తుని జీవితము గురించి మనం వింటున్నాం. ఈ పూట మధ్యలో 4, 5, 6 వచనాలు దేవుని గూర్చిన ప్రస్తావన. మొదటి 3 వచనాలు ఆగూరు తనను గురించి తాను తెలియపరుస్తున్నాడు. 4, 5, 6 వచనాలు దేవుడెవరో, దేవుని దైవత్వ గుణాలను వర్ణిస్తున్నాడు. మరల 7 నుండి తనను గురించి, అంటే ఆగూరు మరలా తనను గురించి తాను వివరిస్తున్నాడు. 7వ వచనంలో ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు. హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ద ప్రేయర్ ఆఫ్ ఆగూరు. ఆగూరు ప్రార్థన. ఏమని ప్రార్థనలో సంబోధించి మొదలెట్టాడంటే, దేవా, ఏమన్నాడు? దేవా అంటే ప్రార్థన ప్రారంభములో, లేక స్తుతి ప్రారంభములో, ఆరాధన ప్రారంభములో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని స్మరిస్తున్నాడు. అది ముఖ్యం. మనం సండే ఆరాధనలో ఎక్కువగా క్రీస్తు శ్రమలు స్మరిస్తాం. దానికంటే ముందు ఆ శ్రమలు రావటానికి, ఆ శ్రమలు జరిగించడానికి ఆ క్రీస్తు బలియాగము జరిగించి ఆయన ద్వారా మనకు మేలు చేసిన ఆ తండ్రి అయిన దేవుని మొదటగా అధికంగా ఆయన గుణగణాలను మనం
మొదట స్తుతించాలండి. ఎప్పుడు శ్రమపడ్డావు, సిలువకి ఎక్కువ రక్తం గార్చావు, బాధలు భరించావు, కొట్టబడ్డావు, తిట్టబడ్డావు అని ఆదివారం మనం సండే ఆ పదాలు ఎక్కువగా దెబ్బలు తిన్నావు, ఉమ్మేయించుకున్నావు. దీనికంటే ముందు ఇదంతా జరుగుతాను హూ ఈజ్ ద మెయిన్ పర్సన్? ఎవరు? ఫాదర్, తండ్రి. ఆ దేవుని యొక్క ప్రేమ, దైవత్వ లక్షణాలు, ఆయన దయ, మనల్ని ప్రేమించి మన రక్షణ కోసం తన కుమారుని ఎలాగూ ఎందుకు అప్పగించాడో ఆయన తండ్రిని స్తుతించే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యలో అవసరాన్ని బట్టి కొద్దిగా శిలువ శ్రమలు యాడ్ చేయాలండి. కానీ ఎక్కువగా అది చేస్తుంటారు. ఇంకా అది అలవాటు అయిపోయింది, తప్పని కాదు. కానీ తండ్రికి ప్రాధాన్యత. ఈ వర్క్ అంతటికి మూలం ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన ప్రేమ, ఆయన ఏర్పాటు, ఆయన కృప, దానిని మనము స్మరించి ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆగూరు ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన ప్రారంభము ఎలాగ ఉందంటే, దేవా మై గాడ్, దేవా నా దేవా అని ప్రార్థన ఆగూరు మొదలెట్టాడు. అంటే నా దేవా, దేవా నా దేవా, నా దేవా. దావీదన్నాడు, నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా వెలుగు, నా దీపము, నా కొండ, నా కోట అని వాడాడు కదండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తనలో మొదటి 2 వచనాలు చెప్పాడు. 18వ కీర్తనలో చెప్పాడు. తర్వాత 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో కూడా నా ప్రభువా, నా దేవా, నా రక్షక, నా తండ్రి, నా శృంగము, నా ఆశ్రయదుర్గము, నా 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 అంటే దేర్ ఇస్ ఎ రిలేషన్ విత్ గాడ్, ఏ బిలీవర్. నా అంటే దేవునికి ఆ భక్తునికి ఉన్న మధ్య సంబంధం ఆ పదములో ఉందండి. 27వ కీర్తనలో దావీదు ప్రార్థిస్తూ అన్నాడు. చదువుతారా? 1 చదవండి. కీర్తన 27:1. నా వెలుగు, నా రక్షణ, నా అంటే పర్సనల్ లైఫ్ విత్ గాడ్, పర్సనల్ క్లోజింగ్నెస్ విత్ గాడ్. ఇంటిమసీ అంటారు ఇంగ్లీష్లో. ఇంటిమసీ అంటే దేవునితో దగ్గర వ్యక్తిగత బంధం, వ్యక్తిగత సంబంధం. ఇంటిమసీ, క్లోజ్నెస్ టు గాడ్. ఏ పర్సన్, ఏ బిలీవర్, ఏ సెయింట్, క్లోజ్నెస్ టు గాడ్. దగ్గర అన్యోన్య బంధం, అన్యోన్య సహవాసం, దేవునితో అన్యోన్యంగా దగ్గరగా దేవునిలో గడిపి ప్రార్థించి స్తుతించే వ్యక్తి వాడే పదం నా దేవా, నా ప్రభువా, నా వెలుగు. ఏమన్నాడు 27వ కీర్తనలో? యెహోవా నా దేవా, నా దేవుడు, నా వెలుగు, ఇంకా నా రక్షణ. హీజ్ మై గాడ్, హీజ్ మై సాల్వేషన్, ఈజ్ మై లైట్ అనే పదాలు వాడాడు. ఇక కీర్తనల గ్రంథంలో దావీదు రాసిన చాలా కీర్తనల్లో ఆయన కీర్తన ప్రారంభములో కూడా ఇదే మాట దేవా దేవా అని సంబోధించాడు. 61 చదవండి కీర్తనలో. 61 కాదు, 60, చాప్టర్ 60 verse 1. చాలు. దేవా 61:1 అదే పదం. దేవా 64:1
దేవా 65:1 అండ్ ఏంటి, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్? దేవా దేవా నా దేవా అంటే ద పర్సనల్ ప్రేయర్, ద పర్సనల్ రిలేషన్ విత్ గాడ్. ఏ పర్సన్, ఏ బిలీవర్, ఏ పర్సనల్ రిలేషన్, క్లోజ్నెస్ టు గాడ్. అంటే దేవునితో మనకు అంత అన్యోన్య దగ్గర బంధం, సంబంధము విశ్వాసి కలిగి ఉండాలి. అదే ఆగూరులో ఉంది, అదే మనం దావీదులో కూడా చూస్తున్నాం. యేసు ప్రభు కూడా ప్రార్థించాడు కదా. 22వ కీర్తన 1 చదవండి, ఏమన్నాడు? Psalm 22:1. నా దేవా, మై గాడ్ వై దౌ ఫర్సేకెన్ మీ. నా దేవా ఇస్ ద ప్రేయర్ అండ్ రిక్వెస్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటూ ఫాదర్. తండ్రితో తనకున్న దగ్గర సంబంధం, క్లోజ్నెస్, నియర్ టు గాడ్. అంటే దేవునిలో ఐక్యమైనట్టు, దేవునిలో కలిసిపోయినట్టు, దేవునిలో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలన్నాడు. 1 యోహాను పత్రిక 1:7 మనము దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు ఇక చీకటిలో నడవద్దు. విశ్వాసి చీకటి సంబంధి కాదు, వెలుగు సంబంధి. కాబట్టి ఎందుకని మనం దేవునితో దగ్గరగా ఉన్నాం, దేవునితో పర్సనల్గా గడుపుతున్నాం, దేవుని పాదాల యొద్ద గడుపుతున్నాం. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయన వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో మనకు అన్యోన్య సహవాసము కలిగి ఉంటుందని అర్థం. అందుకని తండ్రికి కుమారునికి మధ్య ఉన్న ఆ అన్యోన్యత, దగ్గర సంబంధం, కలిసిపోయిన మనస్సు, కలిసిన హృదయము అన్నట్లుగా యేసు ప్రభు ప్రార్థిస్తూ అన్నాడు, నా దేవా నన్నేల విడనాడెత్తు అని సంబోధించాడు. కొత్త నిబంధనలో తోమా కూడా ఈ మాట అన్నాడు కదా. తోమా కూడా ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన వారందరూ మేడగదిలో ఉన్నారు. యోహాను సువార్తలో చరిత్ర 20వ అధ్యాయం. ప్రభు ప్రత్యక్షమయ్యాడు, అప్పుడు తోమా లేడు. ప్రభు మరొకసారి ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు ముందు చెప్పారు ప్రభు వచ్చాడు, మేము చూసాము అంటే, ఆయన గాయములు నేను చూడకుండా, వేలు పెట్టకుండా, చేయి పెట్టకుండా నమ్ముతానా అన్నాడు. తోమా ఉన్నప్పుడు యేసయ్య మరలా ప్రత్యక్షమయ్యాడు. తోమా, ఇప్పుడు చూడు, నా బాడీ చూడు, నా శరీరము చూడు, నా గాయములు చూడు. అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు, చూడు, ఇప్పుడు నమ్ముతావా అన్నాడు. 20వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనం ఏమన్నాడు? 28లో వెంటనే ద రిపెంటెన్స్ ఆఫ్ ద థామస్ అట్ ద టైం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అన్నాడు. నా ప్రభువా నా దేవా అన్నాడండి. హబక్కూకు అనుభవం చూడండి, 1:12. హబక్కూకు ద ప్రాఫెట్ చాప్టర్ 1:12. యెహోవా నా దేవా. అబ్బా ఏం వర్ణనండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, నా దేవా, నా పరిశుద్ధ దేవా అని సంబోధించాడు హబక్కూకులో. ఈ ఆగూరు యొక్క ప్రార్థన ప్రారంభము ఎట్లా ఉందంటే, ఆగూరు దేవునితో అన్యోన్య సహవాసము గలవాడుగా, దేవునికి దగ్గర సంబంధం కలవాడుగా, పర్సనల్
రిలేషన్ విత్ గాడ్, ద క్లోజ్నెస్ విత్ గాడ్ అనే అనుభవాన్ని తన ప్రార్థన ద్వారా దేవునితో ఎంత దగ్గర బంధము, అన్యోన్యత ఆగూరు కలిగి ఉన్నాడో ఆయన ప్రార్థన ప్రారంభములో వాడిన 2 అక్షరాలు దేవా అన్నాడు. మనం కూడా ప్రార్థనకు వంగినా, ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా మన మనసంతా దేవుని వైపు తిరుగుతూ, ప్రభు వైపు తిరుగుతూ, ప్రభువు దగ్గరగా మన హృదయము ఉండాలి. ఆయన దగ్గరగా ఉండి, ఆయనతో ఉండి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు మన మనస్సు, మన హృదయము ఆయన మీద నిలబడినప్పుడు, ఆయన ప్రేమ మీద నిలబడినప్పుడు, ఆ శిలువ మీద నిలబడినప్పుడు మన హృదయము పూర్తిగా అక్కడ నిలబడి ఉన్నప్పుడు అలాంటి ప్రార్థన, అలాంటి విజ్ఞాపన, అలాంటి ఆరాధన మనం చేస్తే దేవుడు స్వీకరిస్తాడండి. ప్రార్థన ప్రారంభము గాని, స్తుతి ప్రారంభము గాని దేవా నా దేవా అని ప్రారంభించే ఆ మాటలో ఒక భక్తునికి దేవునికి ఉన్న, చెప్పండి, అన్యోన్య దగ్గర సంబంధాన్ని, క్లోజ్నెస్, ఆయనతో గడపటాన్ని చూపిస్తుందండి. ప్రభు బాప్తీసం పొందిన తర్వాత బాప్తీసం ఇచ్చే యోహాను శిష్యులు ఉన్నారు. ఎప్పుడైతే ఈయన దేవుని కుమారుడని, ఈయన లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల అని యోహాను ఎప్పుడైతే తన శిష్యులకు, అక్కడున్న వారికి ప్రభు ఎవరో పరిచయం చేశాడో, ఆయన వెంబడిస్తున్న శిష్యులు వెంటనే ప్రభు వెంబడి వెళ్ళి, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావు అని అడిగి, అంటే రండి చూడండి అన్నాడు. యు కమ్ అండ్ సీ. రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావు అంటే ప్రభు, యు కమ్ అండ్ సీ వేర్ ఐ యామ్. వెళ్ళారు. ఆ శిష్యులు ఆ రాత్రంతా ప్రభు దగ్గర, ప్రభు పాదముల యొద్ద గడిపి, ప్రార్థనలో గడుపుతూ, ఆయన దగ్గరుండి, ఆయనతో ఉండి, ఆ తోటలో ఉండి, యేసయ్య ఆడికి వెళ్ళేవాడు రాత్రి ఎక్కడ పోయేవాడు? యేసయ్య ఇల్లాడా? నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు కలువు గాని, మనిషి కుమారునికి తలవాల్చుడికైనను స్థలము లేదన్నాడు. కానీ ఎక్కడ గడిపేవాడు? వేర్ ఇస్ ద ప్లేస్ క్రైస్ట్ స్పెండ్ హిస్ టైమ్ ఆల్ ద నైట్? ద గార్డెన్ ఆఫ్, ఏంటది? ఏ తోట? రెండు ఒకటేనన్నా. ఒలీవల తోట, ఇంకో పేరు గెత్సెమనే, రెండు ఒకటేనండి. యోహానులో ఒక విధంగా వాడాడు గెత్సెమనే, అది వేరే సువార్తల్లో ఒలీవ వాడాడు. ఈ రెండు ఒకటే తోట. ఈ తోట అరిమత యోషోబుది. ఈ తోట, అందులో ఉన్న సమాధి అరిమత యోషోబుదండి. సరే, ఆ రాత్రంతయు ప్రభు యొద్ద ఉన్నారు, ప్రభుతో గడిపారు, ఆయనతో అన్యోన్య సహవాసం చేశారు, ఆయన స్తుతించారు, ఆయన పాదముల యొద్ద గడిపారు, ఆయన యొద్ద ఉన్నారు, ఆయన మాటలు విన్నారు. ఈ అనుభవము విశ్వాసికి ప్రభుతో ఉండాలి. దేవా అనే మాట సంబోధనలో ఒక భక్తునికి దేవునికి మధ్య ఉన్న ఆ క్లోజ్నెస్ అనేది చూపిస్తుంది. అది మనలో ఉండాలి. ఇక్కడ కూర్చున్నామంటే మన మనసు ఆయన మీద, ఆయన వాక్యం మీద ఉండాలి. ఇక్కడ కూర్చున్నామో ఎక్కడో మనసు తిరుగుతూ ఉంది, బాడీ ఇక్కడ, మనసు ఆడో ఉంటే ఏం ప్రయోజనం లేదు కదా. ఆదివారం ఆరాధనకి వెళదాం, గుళ్ళో కూర్చుంటాం, చికెన్ వండొచ్చాను, మూత సరిగా పెట్టానా, పిల్లులు వస్తాయో, కుక్కలు వస్తాయో, లోపల ఎలుకలు దూరి మూత పడతాయో, పాల మీద మూత పెట్టానా, పిల్లు వస్తాయేమో అని ఆలోచిస్తా, గేటు సరిగేసానా, తాళం సరిగేశారంటే ఏమి ఇంకా లేదు. దేవుని యొద్దకు పోదు మన ప్రార్థన. బాడీ ఈజ్ హియర్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంట.
ఈ సత్యము ఆగూరులో నేర్చుకుంటున్నాం. ఆయన ప్రారంభించిన ప్రార్థన 7వ వచనంలో, దేవా నేను నీతో 2 మనవులు చేస్తున్నాను అన్నాడు. నేను నీతో అంటే పర్సనల్ ప్రేయర్, నాట్ వై, నాట్ అవర్ ఫ్యామిలీ. నేను నీతో అంటే ఏంది? నేనంటే ఏకవచనం. ఆగూరు ఒక్కడు దేవునితో ప్రార్థిస్తూ దేవుని అడుగుతున్నాడు అంటే, నేను అంటే ఏ పర్సనల్ ప్రేయర్, ఏ పర్సనల్ లైఫ్, ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. నేను నీతో మనవి చేస్తున్నాను అంటే ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం. మనవి అంటే ప్రార్థన, రిక్వెస్ట్. ఐ రిక్వెస్ట్ దీస్ థింగ్స్. నేను అనే ఆ మాటలో, ఆగూరు ప్రార్థనలో వాడిన ఆ మాటలో ఆయన వ్యక్తిగతంగా, పర్సనల్గా దేవునితో ప్రార్థనలో గడుపుతున్నాడు. పర్సనల్ ప్రేయర్ ఈజ్ సో ఇంపార్టెంట్. సంఘ ప్రార్థన అవసరమే, కుటుంబ ప్రార్థన అవసరమే, కానీ పర్సనల్గా దేవునితో ఏకాంతముగా ఒక్కడు గడుపుట, ఒక్కడు ప్రార్థన చేయుట ఎంతో ఆత్మీయత, ఎదుగుదల చూపిస్తుందండి. ఒక్కడు, యేసు ప్రభు ఒక్కడి అరణ్య ప్రదేశానికి వెళ్ళి, అంటే తోటలోకి వెళ్ళి తండ్రితో రాత్రంతయు గడిపి రాత్రి ప్రార్థన చేసేవాడు. పర్సనల్ ప్రేయర్ విత్ ఫాదర్. ఇలాగ ఎంతమంది భక్తులు వ్యక్తిగతంగా, కుటుంబ ప్రార్థన ఉంది అది వదిలేద్దాం, సంఘ ప్రార్థన ఉంది అది వదిలేద్దాం. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదగాలి, బలపడాలి, స్థిరపడాలి, స్టాండర్డ్ గా ఉండాలి అంటే, దేవునిలో దగ్గర సంబంధం కలిగి ఉండాలి అంటే పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన, దేవునితో గడపడం చాలా ప్రయోజనం. ఆయనతో మాట్లాడటం చాలా ప్రయోజనం. యేసు ప్రభు వెళ్ళి ఒక్కనే తండ్రితో ప్రార్థిస్తుండేవాడు కదండి. చాలా మంది భక్తులు ఏకాంత ప్రార్థన చేసి అద్భుతాలు దేవునిలో అనుభవించిన వారు, అద్భుతాలు జరిగించిన వారు భక్తులు చరిత్రలో చాలా మంది ఉన్నారు. జార్జ్ ముల్లర్ గారు మీరు విని ఉంటారు. ఏ గాడ్లీ మ్యాన్. ఎన్నో సంస్థలు, ఆర్ఫన్స్ది, విధవరాండ్రది, బీదవారి యొక్క హాస్టల్స్ లేక ఆర్ఫన్స్ లేక అనాథ ఆశ్రమాలు పెట్టి ధనము, డబ్బు, స్టాకింగ్, బ్యాంక్ బ్యాలెన్స్ అనేవి ఏమీ లేకుండా ముల్లర్ గారు సుమారు 20 ఏండ్లు పైగా అనాథ ఆశ్రమాలను ప్రార్థన ద్వారా నిర్వహించాడు. ఏ రోజు ఏం కావాలో ఆయన మోకరించగానే గదిలోకి వెళ్ళి వచ్చేవాడు. ఒకసారట ఆ రోజు ఏమీ లేవు, అనాథాశ్రమంలో వంట చేయటానికి బియ్యం, కందిపప్పు, పప్పు అన్నీ అయిపోయినాయి. అయ్యా ఈరోజు ఏమి ఇంకా వంట మొదలెట్టలేదు ముల్లర్ గారు, టైం 12 దాటిపోయింది, ముసగా ఉన్నారు, మరి ఏమి వండాలా, ఏం చేయాలయ్యా, ఏమి లేవు అన్నారటండి వంటవారు. ఆయన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏకాంతముగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ ప్రజల పరిస్థితి ఏంటి, ఈ అనాథల పరిస్థితి ఏంటి, ఈ వృద్ధుల పరిస్థితి ఏంటి, ఈరోజు ఏమీ లేవు ప్రభువా, ద్వారం తెరువుము, ఈ ప్రజల ఆహారము కొరకు ద్వారం తెరువుమని ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. 12:30 అయింది. ఈయనేమో లోపల పోయాడు, బయటకు రాలేదని వాళ్ళేమో బయట గజిబిజి. 1 గంట అయింది, తలుపు తీలా 1 గంట అయింది, టైం అయిపోయింది, ఆహారం అయిపోయింది. ఆయన బయట వంటగాళ్ళు వాళ్ళు కంగారు పడుతున్నారు. 1 గంట కాగానే అనాథాశ్రమం యొక్క గేటు కొట్టారంటే ఎవరు, టకా 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 మోగుతుంది.
మొగ్గనే తలుపు ఏంటంటే ఈరోజు మా ఇంట్లో పెద్ద విందండి, బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాము. ఇంతలో మా దగ్గర బంధువు చనిపోయాడు, ఫంక్షన్ ఆగిపోయింది, వండిన భోజనం అంతా ఏం చేయాలి? ఒరే ముల్లర్ గారి ఆశ్రమానికి పంపండిరా అనుకొని ఆ బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అననకాల పరిస్థితి, ఒక చావు మాట వినగానే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఆ భోజనం మొత్తం బండ్లు మొత్తం జార్జ్ ముల్లర్ గారి ఆశ్రమానికి తీసుకొచ్చారండి. మామూలుగా రోజు సొరకాయ బీరకాయ పప్పు కాకుండా ఆ రోజు వారికి బ్రహ్మాండమైన విందు దేవుడు ఏర్పాటు చేశాడు. వై? ద పవర్ఫుల్ ప్రేయర్ అండ్ earnest ప్రేయర్, ద ఫెయిత్ఫుల్ ప్రేయర్ ఆఫ్ జార్జ్ ముల్లర్. ఏమంటే అంటే దేవుడు తన భక్తుల అవసరాలు అలాగూ తీరుస్తాడు. ఆయన గంట సేపు గదిలోన ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. పర్సనల్ ప్రేయర్. He spent more than 1 hour in prayer with God in the room. God answered. బండ్లు బిర్యానీ వచ్చింది. ఇలాగెంతో మంది. భక్త్ సింగ్ గారు స్వయంగా నేను వెళ్ళి చూసి హైదరాబాద్, అప్పుడు ఆఖరి అంటే చనిపోలేదు, ఆ తర్వాత చాలా 2-3 ఏళ్ళు ఉన్నాడు. నేను సిస్టర్ వెళ్ళాం హైదరాబాద్, గోల్కొండ చౌరస్తా. ఆ గదిలో కూర్చోబెట్టారు, కుర్చీలో ఉన్నాడు. అప్పటికే కొంచెం మైండ్ దిమాగ్ ఖరాబ్ అయింది ఆయనకు. ఒక గ్లాస్ పెట్టారు లోపల, ప్రజలు పోకుండా డోర్కి గ్లాస్ పెట్టి ఆ గ్లాసు లోపల ఉండి నిలబడి లోపల భక్త్ సింగ్ గారిని చూడటం అట్లా పెట్టారండి. అంటే అందరూ లోపల పోతే మళ్ళీ డిస్టర్బ్ కదా, అప్పుడు ఆయనకే డిస్టర్బ్ అయి ఉన్నాడు మైండ్లో. ఆ గ్లాసులో నిలబడి అటు చూడాలి మనం ఆయన తన రూములో ఒక చాప వేసుకొని ప్రార్థన చేస్తుంటే అనేక ఏండ్ల నుండి ఆ చాప చినిగిపోయి, లేక ఏమన్నా దాన్ని, ఆ మోకాళ్ళు పెట్టిన దగ్గర ఆ చాప గుండ్రంగా కట్ అయిపోయి కింద ఉన్న బండలు కూడా గుంటలు పడినవండి. అంత గొప్ప వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవంతో భక్త్ సింగ్ గారు దేవునితో గడిపాడు. ఆ బండలు గుంటలు, ఆ చాప మోకాళ్ళ దగ్గర అటు ఇటు 5-6 అంగుళాలు వెళ్ళిన చాప కూడా అరిగిపోయింది. అది పదం, ఇది ఏం చెప్పాలి నాకు కూడా రాలా. చాప అరిగిపోయి బండ కూడా గుంటలు పడింది. పర్సనల్ ప్రేయర్. ఇలాగ చరిత్రలో ఎంతో మంది భక్తులండి. మన దైవజనులు రాజారావు గారు కూడా ఎక్కడ వెళ్ళినా ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడు. ఒకసారి ఆ ఊర్లో కొండలు ఉంటే అక్కడ ఉన్న పెద్దలను తీసుకుని వెళ్ళి ఆ కొండల మీద మోకరించి ప్రార్థించేవాడు. ఆ ప్రార్థన ఫలితం వల్ల ఎన్నో సంఘాలు రాజారావు గారి ద్వారా కట్టబడినవండి. సుమారు 12 సంఘాలు ఆయన ప్రార్థన బలం వలన, ప్రభు కృప వలన ఆయన కట్టాడు ఆంధ్రాలో. ఈ భాగంలో ఆగూరు దేవాని సంబోధించుటలో, ఆగూరులో దేవునితో ఉన్న క్లోజ్నెస్, అన్యోన్యత చూస్తున్నా. రెండవది, నేను నీతో 2 మనవులు చేస్తున్నాను. నేను అంటే పర్సనల్గా, వ్యక్తిగతంగా దేవునితో గడిపేవాడు ఆగూరు అని అర్థమవుతుంది. 2 సత్యాలు. తర్వాత అన్నాడు 2 మనవులు అన్నాడు. 3, 4, 5 గారు, 1 కాదు. ఎన్ని? అయ్యా 2 మనవులు చేస్తున్నా, 2 మనవులు చేస్తున్నానయ్యా అన్నాడు. దేవుడు 2 అనలేదు. ఏమండి, 2 చేయండి, 1 చేయండి అని
దేవుడు అనలేదు. ఎన్నైనా చేయొచ్చు, ఎన్నైనా ఆయన్ని మనం అడగొచ్చండి కదా. కొత్త నిబంధనలో యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి, 24. యోహాను సువార్త 16:24. గట్టిగా ఇంతసేపా దాన్ని మనం తీయాలా? చదవండి 16:24 యోహాను సువార్త. ఇంతవరకు అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. ఇక్కడేం చెప్పాడు? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎంతైనా ఎన్నైనా అడగండి, ఆయన ఇస్తాను అన్నాడు. మత్తయి 7:7లో ఇదే కదా ప్రభువు చెప్పింది, అడుగుడి. There is no restriction to asking or requesting God our needs, not 1 or 2. ఇక్కడ కేవలం ఆకు 2 అన్నాడు అంతే. నాకు అంతవరకు చాలయ్యా, ఇంక ఇన్నొద్దు, నాకు దురాశ వద్దయ్యా అన్నట్లు. ఎంత వద్దయ్యా, ఒక మూట పడయ్యా, ఒక బంగారం మూట పడయ్యా, ఒక డబ్బు మూట పడయ్యా, ఎంత ఇవ్వని అనలా. ఓన్లీ 2 రిక్వెస్ట్ అన్నాడు. 2 మనవులు అంటున్నాడు. అంటే అత్యాశ లేదని అర్థం. ఆయనలో అత్యాశ లేదు, దురాశ లేదు. ఏం కావాలంటే చిన్నదాని బదులు ఎంతో దురాశతో అడిగినట్లుగా ఆగూరులో లేదు, 2 అయ్యా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్రభు అన్నాడు కదా, 1, 2 అని కాదు, అడుగుడి. ఆస్క్ మీ వాట్ ఎవర్ యు వాంట్, వాట్ ఎవర్ యు నీడ్, నాట్ రిస్ట్రిక్షన్, ఐ విల్ గివ్. యోహాను సువార్త 13:14లో 15:7 చదవండి. 15:16, 15:7 గట్టిగా చదవండి దగ్గరున్న కుర్రాళ్ళు. నాయందు మీరును నా మాటలు ఉండిన ఎడల ఏమన్నాడు? మీకేది ఇష్టమో. ఆ మాటలో ఏంటి భావం? మీకేది ఇష్టం అంటే 1, 2 కాదు, ఎన్నైనా అడగొచ్చు. అడిగే దానిలో దురాశ, అత్యాశ, పేరాశ ఉండకూడదు. ప్రభువా నీ చిత్తం, నాకేమివ్వాలో ఇవ్వయ్యా. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే మనకేం కావాలో ఆయన ఇస్తాడంట. మోషే అడిగాడు చూడండి, 34వ అధ్యాయం 7వ వచనం, నిర్గమకాండం. The book of Exodus chapter 34 verse 9. ప్రభువా నా మీద నీ కటాక్షం ఉంచయ్యా, నా మనవి ఆలకించయ్యా, దయచేసి నా ప్రభు మా మధ్య ఉండి. ఏమన్నాడు? ఇందులో 3 మనవులు కనపడుతున్నాయండి. ప్రభువా నీ కటాక్షము, షో యువర్ గ్రేస్నెస్ అపాన్ మీ. నా ప్రభు మమ్ము కటాక్షించు, షో గ్రేస్ అండ్ కైండ్నెస్ మీ. తర్వాత 3ది అన్నాడు, నువ్వు మాతో ఉండాలయ్యా, మాతో రావాలయ్యా అన్నాడు. మాతో ఉండు, మాతో రా. ఎక్కడికి? ఎక్కడ పోతున్నారు వాళ్ళు? ఎక్కడికి? వాగ్దాన దేశ యాత్రలో ఉండి మోషే అడుగుతున్నాడు, మాతో ఉండయ్యా, మాతో రా, మమ్ము కటాక్షించయ్యా. 3 మనవులు దావీదు కోరుకున్నాడు చూడండి. 27వ కీర్తన 4లో, కీర్తన 27:4. ఏమన్నాడు? ఎన్ని?
ఆగూరిని అడిగాడు, 2 మోషేని అడిగాడు, 3 దావీదుని అడుగుతున్నాడు. అయ్యా ఒక్క వరము చాలయ్యా అన్నాడు. ఏంటి దావీదు కోరుకున్న ఆ ఒక్క వరము అంటే, ఐ వాంట్ టు డ్వెల్ ఆల్ మై లైఫ్ ఇన్ దై ప్రజెన్స్ ఆర్ ఇన్ దై టెంట్ అన్నాడు. నీ సన్నిధిలో, నీ మందిరములో చిరకాలము, నిరంతరము, ఎల్లప్పుడూ జీవించే వరము నాకు దయచేయి. అయ్యే మాటలు కింద, అంతేనా? ఆ కీర్తన అదే చెప్పాడు. ఒక్క వరం అడిగాను. ఏంటి ఒక్క వరము? ఆయన ఆశ, ఆయన ప్రార్థన, ఆయన రిక్వెస్ట్ ఏంటంటే, యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆలయములో ధ్యానించుటకు, నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసించాలి. అది కోరిక దావీదుది. ఒక్క వరమయ్యా. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే మనం ఒకటేంటి, ఎన్నైనా అడుగుతాం. కానీ ఆయనకు అవసరమైంది ఒక్క వరము చాలు. సొలొమోను కూడా ప్రార్థించాడు. 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 7లో 2 మనవలు అడుగుచున్నాను అన్నాడు. కనుక కొత్త నిబంధన సత్యములో, పాత నిబంధనలో కూడా 1, 2 అని ఏమి లేదండి. కొత్త నిబంధనలో 1, 2 అని ఏమి లేదు. మీకేది ఇష్టమో, ఏమి కావాలో అడగండి, అది నేను ఐ విల్ డూ వాట్ ఎవర్ ఆస్క్ అండ్ రిక్వెస్ట్. నేను ఇస్తాను, నేను చేస్తాను అని కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. ఆగూరులో నేను నీతో అంటే పర్సనల్ ప్రేయర్, 2 మనవులు చేస్తున్నాను, 2 మనవులు నీతో చేస్తున్నానయ్యా అన్నాడు. 2 అని కాదు, దేవునికి ఇష్టమైతే మనం ఎన్నైనా ఆయనను అడగవచ్చు. ఆయనకి ఇష్టమైనది ఆయన మనకు ఇస్తాడండి. ఆగూరు నిస్వార్థమైన ప్రేయర్, ఏకాంత ప్రార్థన, నిస్వార్థమైన ప్రార్థన, దేవుని గణపరిచి హెచ్చించే దేవానే మాటలో, దేవునితో ఉన్న ప్రార్థనలో ఆ దగ్గర అన్యోన్య సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఎన్ని తలంపులు విన్నాం ఇప్పుడు? 3 తర్వాత చూడండి ఏం చెప్పాడు, ఏమన్నాడో. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. ఏమన్నాడు? నేను చనిపోక ముందు అంటే he knows that he will die in the future after some time. He knows, he find out that he will die. నేను చనిపోక ముందు నాకు అనుగ్రహించు ఈ 2 మనవులు అన్నాడు అంటే తాను చనిపోతాడని ముందుగానే గుర్తించాడు ఆగూరు. నేను చనిపోక ముందు, బిఫోర్ ఐ డై, give me or answer me 2 kinds of requests. నేను చనిపోక ముందు అన్నాడు అంటే తాను చనిపోతాడని గుర్తించాడు. అంటే దేవుడు చాలా మంది భక్తులకు వారు చనిపోక ముందే ఆయన పిలుస్తున్నాడని చాలా మంది భక్తుల జీవితంలో ముందుగానే మరణాన్ని దేవుడు తెలియచేసిన సందర్భాలు ఉన్నాయి. దైవ సేవకులు ఎస్ ఆనందం గారు, వేటపాలెం, ప్రకాశం జిల్లా. ఎంతమంది తెలుసు మీలో? కొద్దిమంది. ఎస్ ఆనందం గారు, వేటపాలెం, ప్రకాశం జిల్లా. ఆ రోజుల్లో ఆనందం గారు, ప్రభుదాస్ గారు జంట ఎద్దులుగా పనిచేశారు కదండి.
ఆ తర్వాత శ్యాంబాబు గారు, పాల్ గాంధీ గారు కొర్ర ఎద్దులుగా పనిచేస్తూ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు అయ్యారులేండి. కొర్ర ఎద్దులు, యవ్వన ఎద్దులు, జతలుగా పనిచేశారు. 3 దినముల ముందు ఆయన చెప్పిన మాట కుటుంబములో వారు చెప్పిన సాక్ష్యం. ప్రభువు నన్ను పిలుస్తున్నాడయ్యా. బిఫోర్ 3 days ప్రభువు నన్ను రమ్మంటున్నాడు, ప్రభువు నన్ను పిలుస్తున్నాడు అనే స్వరము నాకు వినబడుతుందని 3 దినాల ముందు ఆనందం గారు వారి బిడ్డలకు చెప్పాడండి. ప్రభుదాస్ గారు కూడా చనిపోయే ముందు ప్రభు పిలుపును ఆయన గుర్తించి ఎరిగి, ప్రభువు నన్ను పిలుస్తున్నాడు, టైం అయిపోయింది. చాలామంది భక్తులండి, భక్త్ సింగ్ గారు చనిపోయినప్పుడు మహా గొప్ప అద్భుతం జరిగిందని అప్పుడు చెప్పారు. ఆకాశంలో ఏదో అద్భుతం జరిగిందని చెప్పారు. ముందుగానే దేవుడు బయలుపరిచిన సత్యం. ఏసన్న గారు కూడా చిన్న వయసు, అప్పుడు 66 ఎంతో, నేను కూడా ఇప్పుడు సేమ్ ఏజ్లో ఉన్నా, 66లో ఉన్నా. ఆయనకు కూడా ప్రభు బయలుపరచి, కొద్ది దినములలో నీవు నా యొద్దకు వస్తావంటే ఏసన్న గారు భయపడకుండా ధైర్యంగా అప్పుడు ఒక పాట రాశాడంటండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే. నాకు కూడా ఏడుపు వస్తుందండి. ఆయన చావు దినములు కొద్ది దినాల ముందు చనిపోతాడు, ప్రభువు పిలుస్తున్నాడు అని ముందుగానే తన మరణాన్ని గురించి దేవుని ద్వారా విన్న ఏసన్న గారు ఈ పాట రాసి చనిపోయాడు పాడి. మీరు వినలేదా? పాడండి మరి, నాకు రాదు సరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అది రాసి పాడి ప్రభు యుద్ధకు వెళ్ళాడండి ఆయన. ఆదికాండంలో 27వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆదికాండం 27:1-2 వచనాలు. ఇస్సాకు వృద్ధుడై ఏశావుతో నా కుమారుడా అని పిలువగా, చిత్తము నాయన అని అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినములు నా తెలియదు, చాలండి. నా మరణ దినములు నిండినవి, దగ్గర పడినవి. ఎప్పుడు చనిపోతానో, రేపో ఎల్లుండా, గంట తర్వాత, 3 రోజుల తర్వాత ఎలుగను, కానీ నా మరణ దినాలు, ద డేస్ ఆఫ్ మై డెత్ ఈజ్ నియర్. ఎవడో రేపో చనిపోతానయ్యా, ఆఖరి కోరికరా పెద్దోడా, పెద్ద కొడుక, పెద్దోడేనా? ఏసావు ఎవరు? పనికిమాలనోడే కానీ పెద్ద కొడుకు కదండి. ఎప్పుడు అరణ్యమే తప్ప భక్తి లేదు, భయం లేదు, బలిపీఠం కట్టం లేదు, ఆరాధన ఏమి లేదు ఏశావులో. శరీర సంబంధం ఏశావు. కానీ పెద్దోడు కాబట్టి పెద్ద కొడుకు ద్వారా ఆఖరి ఏదైనా మంచి ఆహారం, మంచి బిర్యానీ, నాన్ వెజ్ తినాలని ఆశ కలిగింది. నా మరణ దినాలు ఎప్పుడో తెలియదు, ఎప్పుడో చనిపోతాను, దగ్గర పడినవరా, ఏదైనా మంచి భోజనం పెట్టు, నాన్ వెజ్ అని అన్నాడు. అంటే తన దినాలు, ద డేస్ ఆర్ నియర్ టు డై ఆఫ్
ఐజక్. ఇలాంటి బైబిల్లో చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అండి. నా మరణ దినములు అంటే ఆగూరు కూడా ఏమన్నాడంటే, దేవా 2 మనవులు చేస్తున్నాను, ఇవి నేను చనిపోకముందు ఏమన్నాడు, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. తాను చనిపోతానని గుర్తించాడు ఆగూరు. ఇదొక సత్యం, ఇదొక పాయింట్ అండి. యేసు ప్రభు కూడా తాను చనిపోతాడని, సమాధి చేయబడతాడని, తిరిగి లేస్తాడని ముందుగానే ఆయన మరణ సమాధి పునరుద్ధానం గురించి ముందుగానే ఎరిగాడు. మత్తయి 16:21, మత్తయి 16:21లో ఏమన్నాడు? ఏంటి మళ్ళా చదువు. పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమందు నేను మనిషి కుమారుడు తిరిగి లేస్తాడని ప్రభు ముందుగానే తన మరణమును ఎరిగి శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత, పెద్దల చేత పట్టబడి, కొట్టబడి, అవమానపరచబడి, చనిపోయి సమాధి చేయబడి నేను తిరిగి లేస్తాను అని ఆయన మరణాన్ని గురించి ముందుగానే యేసు ప్రభు ఎరిగిన వాడై ప్రస్తావిస్తున్నాడు. ఆగూరులో అదే మనం చూస్తున్నాం. మనం కూడా చనిపోతామండి. ఎప్పుడో, ఏ దినమో, ఏ గడియో, ఎవరికి ఎప్పుడు దేవుడు ఆ టైం టేబుల్ రాశాడో, మరణ దినాలు రాశాడో, దేవుడిచ్చిన సమయం, దేవుడు సిద్ధపరిచిన టైం టేబుల్, దేవుడు ఏర్పాటు ఇచ్చిన ఆ దినములు, ఆ మరణ దినం ఎప్పుడో అప్పటి వరకే మనం జీవిస్తాం. ఆ టైం దాటిన తర్వాత ₹1,00,00,000 పెట్టి 100 మంది డాక్టర్లు పెట్టిన ఎవడు బతకడు. బికాజ్ గాడ్ సెట్ ఏ టైమ్ టు లివ్ ఆన్ ద ఎర్త్. ఆయన ఇచ్చిన సమయం. ప్రసంగిలో అన్నాడు ఈ మాట. సరే, ఇప్పుడు వద్దులేండి, తిప్పుదామా? పక్కనేగా, తిప్పండి. ప్రసంగిలో 5వ అధ్యాయంలో 5:18 చదవండి. 5:18. ఏమి నిర్ణయించాడంటే దేవుడు నాకు నిశ్చయించిన ఆయుష్కాలం. గాడ్ సెట్ ఏ టైమ్ టు లివ్ ఆర్ డై. ఆ నిర్ణయించిన సమయంలోనే అంతవరకే బతుకుతాం. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఈ గుండేసి దడ 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 డాక్టర్లు వచ్చినా, ఎన్ని ఇంజక్షన్లు చేసినా ఇంతే సంగతులు. కారణం, దేవుడు నిశ్చయించిన మరణ దినం, ద డే ఆఫ్ డెత్, గాడ్ సెట్ ఆల్రెడీ. అంతమట్టుకే మనం బ్రతుకుతామండి. ఆగూరులో ఇది చూస్తున్నాం. ఇందులో ఆగూరులో ఉన్న సత్యం ఏంటంటే, మరొకటి 4 తలంపులు విన్నాం. 5వది, నేను చనిపోకముందే నాకు అనుగ్రహించు అంటే చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ఆగూర్. ఎస్ ఆర్ నాట్? చనిపోకముందే నా మనవులు ఆలకించి ఇయ్యయ్యా అంటే అర్థం ఏంటి? ఎవరిని అడుగుతున్నాడు?
దేవుని. ఏమడుగుతున్నాడు? రిక్వెస్ట్. 2 మనవులు అడుగుతా అంటే నాకు ఇవ్వయ్యా, నాకు దయచేయ్యా అంటే దేవుడు ప్రార్థన వినువాడని, ప్రార్థనకు ఆన్సర్ ఇచ్చే దేవుడని. Agur have faith in God. God will give, God will sanction whatever we request with humble prayer. నాకు అనుగ్రహించు. ఎవరికి చెప్తున్నాడు? దేవునికి. మనం కూడా దేవునికే మొదట చెప్పాలండి మన సమస్యలు, కష్టాలు, బాధలు. ఫస్ట్ ప్లేస్ we give the first place unto God the requests of ours. ఒకరితో ఒకరు చెప్పుకోవాలి, తప్పులేదు. నాకు చెప్తుంటారు, నేను మీకు చెప్తుంటాను. ఒకరికొకరు కుటుంబంలో సమస్యలు, బాధలు, ప్రార్థన చేయండి అన్నా చెబుతాం. తప్పు కాదు అది. మనం ఒకరికొకరు ప్రార్థించాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరి బాధలు ఒకరు భరించాలి, ఒకరినొకరు ఆదరించాలి. బైబిల్లో ఉంది, సత్యమే. మీరు ఒకరి భారమును ఒకరు భరించాలన్నాడు కదా. రోమా 15:1-2, గలతీ 6:1-2. మీరు ఒకరి భారము ఒకరు భరించాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ఉంది బైబిల్లో. దెర్ ఈజ్ స్క్రిప్చర్. మనం మనుషులకు లేక నాలాంటి సేవకులకు, పెద్దలకు చెప్పే ముందు మొదట ఎక్కడ మొరబెట్టాలి? We give the first place unto God. ఆగూరు ఎవరు చెప్పాడు? సొలొమోనా, మా రాజా మా కోసం ప్రార్థన చేయ, నా కష్టాలు బాధలయ్యా అని చెప్పాల. మొదట దేవునికి మొదట చెప్పుకున్నాడండి. దిస్ ఈజ్ we follow. ఏది? మనుషులకు, పెద్దలకు, సేవకులకు చెప్పే ముందు మొదట ఎవరు చెప్పాలి? దేవునికి. He hears, he will hear and answer. ఆయన ప్రార్థన వినువాడు కాకనే దేవునికి ప్రార్థించాడు. ఆన్సర్ ఇస్తాడు కాబట్టే ఆగూరు దేవునికి ప్రార్థించాడు కదండి. విననేరక ఇండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అన్నాడు కదా 59వ అధ్యాయం యెషయా గ్రంథం 1-2లో. ఆయన ప్రార్థన ఆలకించువాడు. 65వ కీర్తన 2-4 చదవండి. 65:4 కీర్తనలో 2 చదవండి. అట్లయితే 2 ఏమన్నాడు? గాడ్ ఈజ్ హియరింగ్. అంటే ఆయన చెవులున్నాయి. చెవులుంటేగా వినేది, కళ్ళుంటేగా చూసేది. అంటే దేవునికి చెవులు ఉన్నాయి అన్నమాట. ప్రార్థన ఆలకించువాడా అంటే దేవుడు ఆలకించేవాడు, దేవుడు వినేవాడు, విని వెంటనే ఆన్సర్ ఇచ్చేవాడు. కాబట్టి ఆగూరు తన అవసరాలను మొదట దేవునికి చెప్పుకుంటున్నాడు, దేవునికి మొరబెడుతున్నాడండి. తర్వాత సంఘంలో ఒకరికొకరు చెప్పుకొని, పెద్దలుగా చెప్పుకొని, సేవకులు చెప్పుకొని, ప్రార్థన అవసరతలు చెప్పుకొని, ఒకరి క్షేమం కోసం ఒకరు మనం ప్రార్థించాలి. ఆగూరులో మనుషుని మీద మొదట ఆధారపడే కంటే తన ప్రార్థన మనవి ద్వారా మొదట దేవునికి ప్రార్థిస్తున్నాడు. నేను చనిపోక ముందు అవి నాకు దయచేయ్యా అంటే దేవుడు ప్రార్థన వినువాడని, దేవుడు ప్రార్థనకు మనవి చెయ్యి, మనవి అనుగ్రహించయ్యా, అనుగ్రహించంటే ఇవ్వయ్యా, త్వరగా ఆన్సర్ ఇవ్వయ్యా, త్వరగా ఆన్సరించి నేను అడిగింది నాకు దయచేయ్యా అని అన్నాడంటే దేవుడు ఇచ్చేవాడని చూపిస్తున్నాడు. దేవుడు వినువాడు, దేవుడు ఆలకించి ఇచ్చేవాడు అని ఆగూరు ప్రార్థనలో చూస్తున్నామంట. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హోప్. యువయ్య అంటే దేవుని మీద ఆశ ఉందని అర్థం, దేవుడు ఇస్తాడనే ఆశ ఉంది అని అర్థం. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్, he has hope on God, he will answer. దేవుడు ఇస్తాడు అనే నిరీక్షణ ఉంది, నా ప్రార్థన వింటాడు అనే విశ్వాసం ఉంది. ఆగూరులో
అందుకని దేవునికే మొదట స్థానం ఇచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ అన్నాడు, దేవా, నేను నీతో 2 మనవులు చేయుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము అన్నాడు. మనం ఏమైతే అడిగామో అడుగుతున్నామో దేవుడు ఇస్తాడు. దేవుని వైపు చూడండి, దేవుని యందు నిరీక్షణ ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవునికి మొదట చెప్పండి మీ మనవులు, మీ అవసరాలు అని ఆగూరు మనకు నేర్పిస్తున్నాడండి, చూపిస్తున్నాడు. ముగించేస్తాను, 1 అవర్ అయింది. అన్న కూడా 1 అవర్ చెప్పమన్నారు, ముగించేద్దాం. ఈ 7వ వచనంలో ఆగూరులో విశ్వాసం ఉంది, ఆగూరులో నిరీక్షణ ఉంది, ఆగూరు దేవుని మీద ఆధారపడటం ఉంది, ఆగూరు తన మనవులు, బాధలు, కష్టాలు దేవునికి చెప్పుకోవడం కనబడుతుంది. దేవుడు వింటాడు, ఇస్తాడు అంటే ఆగూరు ప్రార్థనలో విశ్వాసం ఉంది అని ఇందులో మనం చూస్తున్నాం. మిగిలిన భాగం ప్రభు చిత్తమైతే తర్వాత 8 నుంచి ఆయన 6 రిక్వెస్ట్స్ ఇన్ ద ప్రేయర్ ఆఫ్ ఆగూర్ ఏంటనేది మనం ఈవినింగ్ ఆలోచన చేద్దాం. ఈ పూట మన ధ్యానంలో ఆగూరు ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రార్థనలో కూడా మొదట దేవుని హెచ్చించి, దేవుని గణపరచి, దేవునికి చెప్పుకుంటున్నవాడుగా కనబడుతున్నాడు. నీతో మనవ చేస్తున్నాను అంటే ఏ పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతంగా దేవునితో ఆగూరు గడిపేవాడు. 2 మనవులు చేస్తున్నాను అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని. నేను చనిపోకముందే అంటే తాను చనిపోతానని ముందుగానే గ్రహించి గుర్తించిన వాడు ఆగూరు. మనం కూడా చనిపోతాం, ఎందుకంటే మరణం అందరికీ ఉందండి. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? అదే వచ్చాను 89:48 కదా కీర్తనలో, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్నాడు. హెబ్రీ 9:27లో ఏమన్నాడంటే, మనుష్యులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. అంటే ఎవరు నియమించారు? మనుషులు చనిపోవాలని నియమించింది ఎవరు? హూ హ్యాస్ అపాయింటెడ్ ఆర్ ఆర్డర్? ఎవరు నియమించింది చనిపోవాలని? నువ్వు చావాలని నేను అంటానా? నేను చావాలని మీరు అంటారా? అనుకుంటాం మనం? అనుకోం కదండి. అట్లా అనుకుంటే గొడవలు వస్తాయి. అంతే, స్వర్గ చావరా ముసలోళ్ళు ఏమంటాం మనం? మాంసాల వాడు ఎప్పుడు చస్తారా, నేను చేయలేక చేస్తున్నా, ఓడవలేక చేస్తున్నా, పిండలేక చేస్తున్నా కదండి. వాళ్ళు ముసలోళ్ళు కాబట్టి అన్ని మంచంలో ఏదో తొందర చేస్తే ఊడిచి ఓడవలేక చేస్తానే, వచ్చగబ్బు, ఆ గబ్బు, ఈ గబ్బు, ఎప్పుడు పోతారా అని అత్తమామల్ని అనుకుంటామండి. కానీ మనం అలా, దేవుడు అలా కాదు కదా. ఈ భాగంలో మరణం అనేది అందరికీ వస్తుంది. మనుషులు ఒక్కసారి మరణించాలని నియమించిన వాడు దేవుడు. ఇట్స్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్, ఇట్స్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఆదికాండం 3:19 ఏమన్నాడు ఆదాముతో? నీవు మంటి నుండి తీయబడ్డావు కనుక తిరిగి మన్నైపోదువు. ఇట్స్ ద ఆర్డర్ అండ్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అంతే. అదే మనం ఒకరినొకరు నేనంటే నువ్వు చావటం, నువ్వంటే నేను చావటం, శాపం గీపాలు ఏమి ఉండవండి. నేను చావాలని మీరంటే చచ్చిపోతానా? దేవుడు ఎంతవరకు ఇచ్చాడు నాకు ఆయుష్? అంత మటుకు ఎన్నో 2021లో కరోనా వచ్చింది నాకు.
ఆ నెలలో 4 పెళ్ళిళ్ళు చేశానండి. కరోనా ఫుల్ ఉంది. అంత క్రితం నెల కూడా కాల జాన్సన్ భార్య భర్త ఇద్దరు చనిపోయి ఉన్నారు. జస్ట్ 20 రోజులు. ఆ నెలలో 4 మ్యారేజ్ చేసి ఆంధ్రలో ఫుల్గా ఉంది. 2021 మే, జూన్, జూలై అంటే వేల మందిని చంపిన నెలలండి అవి. వేల మంది భక్తులు ఆ నెలలో కమ్మి పడేసింది మరణం. ఎక్కడ పెళ్లికి వెళ్ళినా మాస్క్ పెట్టుకుంటే దేని సార్ వీడియో కనపడదు, ఈ మాస్క్ దేని సార్ ఫోటో సరిగ్గా కనపడదు అంటే వాళ్ళ మాటని అంతమందిలో నేను పెళ్లి చేసి మాస్క్ ఇస్తే ఎవరిదో నాకు అంటుకుంది. నా నుండి సిస్టర్కి, మా నుంచి నా కొడుక్కి, ముగ్గురు వారం రోజు హాస్పిటల్లో ఉన్నాం. వారం. కానీ భయపడలేదు. ఎందుకో దేవుడు నాకు చచ్చిపోతాం, కరోనా వచ్చింది అనే భయం నా హృదయంలో రాలేదు. దేవుడు బ్రతికించాడు, క్షేమంగా వచ్చాం కదండి. ఒకసారి ఇల్లు కాలిపోయింది. నేను సిస్టర్ లోపల గదిలో ఉన్నాం. ఏ విధంగా టీ తాగుతాం. అబ్బాయి బయటకు వెళ్ళాడు చదువుకోవడానికి. అప్పుడు మరణం తప్పించాడు. నవంబర్లో అక్కడ దగ్గరలో ఊరు మీటింగ్ వెళ్తాడు. బండి మీద యాక్సిడెంట్ జరిగి మోకాళ్ళు, చేతులు ఇదంతా పగిలిపోయినాడు. మొఖం అంతా పగిలింది, ఇదంతా పగిలిపోయింది. అయితే కళ్ళజోడు పగిలింది కానీ ముక్కలైంది కానీ కళ్ళల్లో మాత్రం గుచ్చుకోలే. ఇది ఉండలా ఎడ్జి, ఇది ఇంతవరకు లోపల దిగిపోయింది. ఇక్కడ ఇది కాదు ఆ కళ్ళజోడ, అది ముక్కలైపోయింది, కొత్తది మళ్ళా. ఎన్ని అపాయాలు దేవుడు తన బిడ్డల పట్ల తప్పిస్తూ ఉంటాడు. అంత మట్టుకు మనం ఉంటామని ఆగూరు మనకు నేర్పించాడు. తర్వాత 8వ వచనంలో ఒక్క ముక్క ఆలోచన చేసి ముగించేద్దాం. 8లో ఆగూరు ప్రార్థనాపరుడు, ఆగూరు నిరీక్షణ గలవాడు, ఆగూరు దేవుని మీద ఆధారపడినవాడు, ఆగూరు దేవునికి ప్రార్థించినవాడు, ప్రథమ స్థానము దేవునికి ఇచ్చినవాడు, దేవుడు ఆలకిస్తాడని విశ్వాసం గలవాడు అని ఇంత మట్టుకు మనం ఆగూరు గురించి వింటూ వచ్చాం. ఇప్పుడు 8లో అన్నాడు, ఆ 2 మనవులు దయచేయి అంటే దేవుడు ఇచ్చేవాడని, దేవుడు వినువాడని గుర్తించాడు. మనం కూడా విశ్వాసం కలిగి అలాంటి విశ్వాసంతో మనం కూడా ప్రార్థించాలి అని ఆగూరులో నేర్చుకున్న 8లో ఆ మనవులు ఏంటంటే రిక్వెస్ట్, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు, నాకు దగ్గరగా ఉంచయ్యా అని మనం అనుకోవాలి. మనకు దగ్గరగానే ఉండేవి కదా అబద్ధాలు కదండి. నాకు వద్దు బాబోయ్ అంటున్నాడు ఆగూరు. మనకు కావాలనుకుంటాం కదండి. ఏం మనవి రిక్వెస్ట్లు ఏమన్నాడు? వ్యర్థమైన వాటిని. భూలోకంలో వ్యర్థమైనవి చాలా ఉన్నాయండి. వాటిని మనము ఆశించకూడదు. ఆ వ్యర్థమైన భౌతికమైన శరీర సంబంధమైన జీవితాన్ని ఎన్నడూ మనం ఆశించకూడదు, కోరుకోకూడదు. అప్పుడు మనము శరీర సంబంధులం అయిపోతామంట. అందుకని అన్నాడు ఆ మొదటి రిక్వెస్ట్ ఏదంటే, వ్యర్థమైనవి నా నోట రానీయకయ్యా, నాకు దూరంగా ఉంచు అన్నాడు. భూలోకం అంతా మన దృష్టిలో వ్యర్థమైంది. శరీర కార్యాలు కదండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ వ్యర్థమైనవి. లోక సంబంధమైన జీవితము వ్యర్థమైనది, అది దేవునికి ఇష్టమైంది కాదు. శరీర జీవితం దేవునికి ఇష్టమైంది కాదు. మరి ఆయన ఏం కోరుకుంటున్నాడు? స్పిరిచువల్ లైఫ్, ఆత్మ సంబంధమైన జీవితము యోగ్యంగా, పవిత్రంగా దేవుని కొరకు జీవించాలి. కానీ వ్యర్థమైన వాటిని మనం, పాత నిబంధనలు ఇశ్రాయేలు జనాంగం 40 ఏండ్లు అరణ్య యాత్రలో వ్యర్థమైన వాటిని ఆశించారు, జరిగించారు. తమ దేవుడైన యెహోవాను విడిచి మరచి వ్యర్థమైన అన్య దేవతలను సేవించారు, పూజించారు. ఏం చేయవు, వినవు, నడవు, చూడవు, కానీ అన్నీ ఉన్నట్లుంటే గాని ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరాని వ్యర్థమైన ఇతర దేవతలు, అన్య దేవతలను వారు
సేవించి దేవుని దుఃఖపెట్టి బాధ పెట్టారండి ఆ ప్రజలు కదా. ఇవి యెషయాలో, ఇర్మియాలో, హోషేయలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దానియేలులో కూడా 9వ అధ్యాయం దానియేలులో ద వరల్డ్ ఆర్ ద పాస్ట్ లైఫ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ వివరించారు. నెహెమ్యాలో కూడా, నెహెమ్యా కూడా అదే ప్రార్థన చేస్తూ వచ్చాడు. భూలోకంలో ఏది మేలో, ఏది ప్రయోజనమో, ఏది ముఖ్యమైందో, ఏది అవసరమో దాన్ని విశ్వాసులుగా మనం దాన్ని తీసుకోవాలి, పాటించాలి. మరియమ్మ ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది ప్రయోజనమో అది గుర్తించి ప్రభు పాదాల యొద్ద ఉండి ఆయన బోధ వినుచున్నది. అది వ్యర్థమైంది కాదు. లూకా 10వ అధ్యాయంలో కదా 38 నుంచి 42 వరకు రాశాడు. బేతనీలో ఒక శ్రేష్టమైన కుటుంబం, ప్రభుకు ఆతిథ్యమిచ్చే కుటుంబం. మరి మార్తమేం చేస్తుంది చెప్పండి? రొట్టెలు వంట చేస్తా ఉంది. అది వ్యర్థమైతే అట్ట ఇప్పుడు వెళ్ళి తినవద్దు, మరి కడుపులో కావట్లనే, అది అవసరమే. ఇప్పుడు మీ అందరు మీటింగ్ వచ్చారు, అయ్యగారికి భోజనం చేయాలి, ఇవాళ ఎవరు చేస్తారో నాకే తెలియదు, అవసరమే. వాళ్ళు భోజనం ఎందుకులే, ఆత్మీయ భోజనం ఉందని ఇక్కడికి వచ్చి కూర్చుని ఏం చేయలేదు అనుకో, 1 గంట తర్వాత నాకు కూడా కడుపులో కుక్కలు బరుగుతూ ఉంటాయి. అవసరమే అది కూడా. అంటే భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆ ఆహారము దానికి అది అవసరమే, కానీ దానికంటే ముఖ్యమైనది ఏది? ప్రభు మాటలు, ప్రభు వాక్యము మేలని, ప్రయోజనమని, ఉత్తమమైనదని మరియమ్మ ఆ మాటలు, ఆ వాక్యము ఆమె నేర్చుకుంటుందండి. అందుకన్నాడు, అయ్యా వ్యర్థమైన వాటిని, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి వ్యర్థమైన అర్పించారండి. చదువుతారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుండి చదవండి. యెషయా 1:11. నాకేలా దహన బలులను, పొటేళ్లును, కొవ్వును నాకు వెక్కసమాయను. మీరు అర్పించే ఆరాధన ఎందుకు? మీ బలులు నాకెందుకు? మీరు అర్పించేది సరికాదు, నాకు ఇష్టం లేదు. కారణం ఏంటి? చదవండి. రక్తమందైనను ఇష్టము లేదు. మీ బలులు నాకు ఇష్టం లేదు, మీ అర్పణ నాకు ఇష్టం లేదు, మీ ఆరాధన నాకు ఇష్టం లేదు. మరి ఆరాధించమంది ఆయనే, బలిపీఠం కట్టమంది ఆయనే, బలు అర్పించమంది ఆయనే, రక్తము చెందించాలని చెప్పింది కూడా దేవుడే. అలాగ చేస్తున్నారు వాళ్ళు, కానీ నాకు అక్కర్లేదు అంటున్నారు. కారణం ఏంటి? చదువు, కంటిన్యూ. అసలు ఏమన్నాడు? ఎవరు రమ్మన్నారు మేము నా దగ్గరికి? అసలు నా ఆవరణలోకి ఎందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నాడు అని ఎందుకు ఈ పదాలు దేవుడు వాడాడంటే, వాళ్ళు అర్పించే నైవేద్యము వ్యర్థమైంది. వ్యర్థమైన ప్రార్థనలు, వ్యర్థమైన బలులు, వ్యర్థమైన అర్పణలు, కొవ్వులు అర్పించారు, కానీ నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఆల్ యువర్ ఆఫరింగ్స్ అండ్ సాక్రిఫైస్ అన్నాడు. అర్పించమని ఆయన కోరాడు, అర్పించారు. అర్పించిన విధానంలో తప్పుంది, తేడా ఉంది. కయ్యూను, హేబేలు అర్పించారు, ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు అర్పించారు. మరి దేవుడు ఒకరిది అంగీకరించి ఒకరిది నిరాకరించాడు. కారణం, హేబేలు అంగీకరించాడు. గాడ్ యాక్సెప్ట్ the offering of Abel, but God rejected or denied
ద ఆఫరింగ్ ఆఫ్ కెయిన్. వై? ఈజ్ దేర్ పార్షియాలిటీ ఇన్ గాడ్ హెడ్? ఉందా? లేదు. వారు అర్పించిన దానిలో ఏముంది? తేడాలున్నాయండి. తేడా ఉంది. దేవుడు కోరుకున్నది రక్తము చిందించే బలి అర్పణ. కయ్యూను అర్పించింది అది కాదు కదా. అందుకని దేవుడు అంగీకరించలేదు. అది వ్యర్థమైనది అన్నాడు. చదువు, అది ఇందాక వచ్చిన చదువు యెషయాలోని. వ్యర్థమైన మీ బలులు నాకేలా అంటే ఆ బలులేంటి? వ్యర్థమైన బలులు చేస్తున్నారు దేవునికి. అందుకని దేవుడు నాకొద్దు, అక్కర్లేదు, వెక్కసమైపోయింది, నాకు ఇష్టం లేదు ఈ బలులు, ఈ రక్తము నాకొద్దు, ఈ పొట్టేలు కొవ్వు నాకొద్దు అన్నాడు. ఏది వ్యర్థమంట? వాళ్ళు అర్పించే నైవేద్యం నాకు వ్యర్థమైంది. వ్యర్థమైన వాటిని నా నోట, నా జీవితంలోనికి రానియవద్దయ్యా దేవా అంటున్నాడు ఆగూరు. చదవయ్యా. అసహ్యం, అమావాస్యయు విశ్రాంతి దినాలు, గట్టిగా చదువు. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజము ఓర్చజాలను. ఇలాంటి పాపాత్ములు ఉండి పాపాల గుంపుగా చేరి పాపం చేస్తూ యోగ్యత లేకుండా, పవిత్రత లేకుండా వ్యర్థమైన అర్పిస్తే దేవుడు వింటాడా? అంగీకరిస్తాడా? స్వీకరిస్తాడా? నెవర్. పాపుల గుంపు కూడి చేస్తున్నారు మీరు చేసిన అర్పణ, ఆరాధన, నైవేద్యం వ్యర్థం. నేను వింటానా? నాకు అక్కర్లేదు, చలో. ఎవరు రమ్మన్నాడు నా దగ్గరికి ఎలాంటి పట్టుకుని? మనం కూడా చాలా జాగ్రత్తగా సండే రావాలండి. సండేనే కాదు, ఎప్పుడైనా, అది ఏ కూడికైనా దేవుని సన్నిధికి జాగ్రత్తగా నాలో ఏమైనా వ్యర్థమైనది ఉన్నదా, దేవునికి ఇష్టము లేనిది ఉన్నదా అని పరీక్షించుకొని దేవుని బల్లలో మనం పాలు పొందాలి. మరొక మొక్క ఏం చెప్పాడంటే అందులో వ్యర్థమైన వాటిని ఏమన్నాడు? తర్వాత అబద్ధములను ఏమన్నాడు? నాకు దూరంగా ఉంచు. ఫార్ ఆఫ్ దిస్ టూ యూజ్లెస్ థింగ్స్. ఈ అబద్ధాలు వద్దు. అబద్ధము నా నోట రానియకయ్యా. ఎంత మంచి ప్రార్థన, ఎంత మంచి రిక్వెస్ట్ చేస్తున్నాడండి. మనం కూడా ఏముందిలే, చిన్న అబద్ధమేగా, చిన్నదే గాని నాలుక తడబడి ఏదో అని కూడా అనలేదని తప్పుకొని జారటానికి, జారిపోవటానికి ప్రయత్నం చేస్తుంటామండి. విశ్వాసి నోట అబద్ధం అనేది రాకూడదు, అసత్యం అనేది రాకూడదు. ఎఫెసీ 4:15 మీరు క్రీస్తు వలె ఉండాలి అంటే, క్రీస్తును పోలి ఉండాలి అంటే, క్రీస్తుని మీ జీవితంలో చూపించాలంటే ఏమన్నాడు? 4:15 ఎఫెసీ పత్రికలో. ప్రేమ కలిగ సత్యములు చెప్పుచు. ఏది ఎవరు మాట్లాడాల? ప్రేమ కలిగి సత్యము చెప్పమన్నాడు. నాట్ లైస్. అంటే మనం దానికి ఎంత దూరంగా ఉండాలో మన జీవితాన్ని మనం గమనించుకోవాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. జకర్యా గ్రంథం 8:3, 8:16 వెయ్యేండ్ల పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలు అసలు అబద్ధం చెప్పారంట, సత్యమే చెప్తారంట, న్యాయమే మాట్లాడతారంట, పవిత్రంగా జీవిస్తారంట. వెయ్యేండ్ల పాలనలో జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఆ ప్రజలు ఎలాగో ఉండబోతున్నారో చెప్పాడు. వాళ్ళు ఉంటారు అలాగన్నాడు. అబద్ధం, అసత్యము వారి నోట రాదిక అని వివరించాడు. మనం కూడా మన జీవితంలో ఆగూరు
ప్రార్థన రిక్వెస్ట్లో ఆయన ఆశించిన 2 ముక్కలు ఇంకా ఉన్నాయి కింద, తర్వాత ఆలోచన చేద్దాం. 2 ముక్కలలో ఏమన్నాడు? మొదటిది, వ్యర్థమైనవి వద్దు. మన జీవితంలోనైనా మన ఇళ్లల్లోనైనా కదండి, వ్యర్థమైనవి ఉండకూడదు. వ్యర్థమైన పనులు కార్యక్రమాలు మన ఇంట ఉండకూడదండి. అబద్ధములు నా నోట రానీయకు. యేసయ్య ఎప్పుడూ సత్యమే చెప్పేవాడు, సత్యమే పలికేవాడు, అబద్ధమాడని వాడని ఉందండి. మార్కు 12:14, తీతు 1:5లో అయిపోయింది టైం, ముగించేస్తున్నాను. తీతు మొదటి అధ్యాయంలో 5 వచనాలు కలిసి ఉంటాయి. 7 వచనాలు ఒకే వరుసగా పేరా ఉంటుందండి. ఆ మధ్యలో ఒక మొక్క ఉంటుంది, అండర్లైన్ చేసుకోండి. ఆయన అబద్ధమాడ నేరని దేవుడు అని ఉందండి. God never lies. He speaks the truth always. అబద్ధమాడ నేరని దేవుడు, ఎప్పుడు అబద్ధం చెప్పడు యేసయ్య. మరి మనం చెప్పకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, తప్పంటే తప్పుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. దేవుడు ఈ సత్యములు దీవించుగాక. అందరికీ వందనాలు.